హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, మనకు అక్కర్రాని పెద్దరికం మనకెందుకు బాసు, ఎవడు ఎట్టుపోతే మనకెందుకు బాసు అని నిట్టూరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ పొలోమని మెగాస్టార్ ఇంటికి వెళ్తుంటారు. ఇక ఆయన ఆ ప్రాబ్లం సాల్వింగ్ చేసే వరకు నిద్రపోడనమాట. అప్పట్లో చూసాం కదా, జగనన్ని ₹5 టికెట్ల వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు లబోదిబోమంటుంటే మెగాస్టార్ పూనుకొని హీరోలని డైరెక్టర్లని వెంటబెట్టుకొని తన స్థాయిని కూడా మర్చిపోయి జగనన్నయ్యని కలిసి రిక్వెస్టింగ్ చేశాడు. తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఇండస్ట్రీలో అందరూ లబ్ధి పొందారు, ఎంజాయ్ చేశారు. ఇక మొన్నటి వరకు కూడా దిల్ రాజు మాయ పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూటింగ్ చేసి గవర్నమెంట్ల దగ్గర టికెట్ హైక్లు పొంది భారీగా లబ్ధి పొందాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఉన్న పెద్ద సినిమాలన్నీ మైత్రి మూవీస్ దగ్గర ఉండేసరికి ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ స్టార్ట్ చేశాడు. అదేమంటే టికెట్ హైకుల వల్ల సింగిల్ స్క్రీన్లన్నీ చచ్చిపోతున్నాయంట. ఆ విధంగా తన మోనోపోలీకి గండిపడిందని దిల్మాయ మైత్రి వారి మీద విషం కక్కుతూనే పరోక్షంగా పరిశ్రమ పైన కూడా కక్కేస్తున్నాడు. ఇక ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్న రామ్ చరణ్ పెద్ది సినిమా మైత్రి డిస్ట్రిబ్యూషన్ కావడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి దిల్మాయ కంకణాలు కట్టేసుకున్నాడు అనమాట. మ్యాటర్ ఏంటంటే, సడన్గా సింగిల్ స్క్రీన్స్ పైన అమాంతంగా ప్రేమ పొంగుకొచ్చేసింది దిల్మాయ తమ్ములం గారు శిరీష్ అంకుల్కి. సింగిల్ స్క్రీన్స్ ఇబ్బంది పడిపోతున్నాయంటూ కింద మీద పడి నక్క ఏడుపులు ఏడుస్తున్నాడు. నైజాం సింగిల్ స్క్రీన్స్కి రెంటల్ పద్ధతి కాకుండా పర్సంటేజ్ పద్ధతి ఉండాలని, టికెట్ హైక్స్ పెట్టడం వల్ల జనాలు రావట్లేదని అందరినీ పోగేసి నానా రచ్చా చేశాడు నిన్న. ఇక అంకుల్ ఓవర్ యాక్షన్కి కౌంటర్గా అటుపక్క క్యాంప్ అయిన మైత్రి వాళ్ళు ప్రొడ్యూసర్ చింటూ అంకుల్తో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఏంటి అంకుల్ మీ గోల, మొన్నటి వరకు మీరు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు ఈ ఇబ్బందులన్నీ, ఇప్పుడు మా సినిమా వస్తున్నప్పుడే మీకు సడన్గా గుర్తుకొచ్చాయా అని ఒక రేంజ్లో సెటైర్లు వేసుకున్నారు. దాంతో దిల్ రాజు మాయ క్యాంపుకు చెందిన సునీల్ నారాంగ్ అంకుల్ చింటూ నాగవంశీ అంకుల్ పైన విమర్శలు చేస్తూ బాడీ షేమింగ్ కమెంట్స్ కూడా చేశాడు. ఇక్కడ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇలా బాడీ షేమింగ్ చేయడం ఆక్షేపణీయం అని అంత పెద్ద వయసున్న అంకుల్కి తెలియకపోవడం శోచనీయం. అలాగని అంకుల్ ఏమి 6 ప్యాక్ కాదు కదా, నువ్వు నీ పిప్పల్ల బస్తా వాటం అంటూ వాళ్ళు కూడా బాడీ షేమింగ్ చేస్తే అంకుల్ ఎంత అవమానంగా ఫీల్ అయ్యి షేమ్ అవుతాడో అందరికీ తెలుసు కదా. మరి ఆ విజ్ఞత ఉండాలి కదా. విమర్శ కాకుండా బాడీ షేమింగ్ వరకు వెళ్ళాడంటేనే చెప్పొచ్చు సునీల్ నారంగ్ అంకులే ఈ ఎపిసోడ్లో పెద్ద ఫ్రాడ్ గాడు అని. నైజాం థియేటర్స్ అని గుప్పెట్లో పెట్టుకొని ప్రొడ్యూసర్స్ని సైతం బ్లాక్మెయిల్ చేసే వరకు వచ్చింది దిల్మాయ గ్యాంగ్ తీరు. ఇప్పుడు ఇంకొకళ్ళు పోటీ ఇచ్చేసరికి ఇలా ఇండస్ట్రీని ఉద్ధరించేవాడిలా నక్క ఏడుపులు ఏడుస్తోంది దిల్మాయ గ్యాంగ్. అయితే ఇప్పుడు ఎటొచ్చి పెద్ద సినిమాకి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇక మళ్ళీ మెగాస్టార్ పూనుకోవాల్సిందే, ఏదో సెటిల్ చేసుకోవాల్సిందే. ఆ విధంగా ఇండస్ట్రీ ఇబ్బందుల కోసం నడుం బిగించిన మెగాస్టార్ని సైతం ఈ మాఫియాగాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇక ఎవరి కోసం మెగాస్టార్ ప్రతిసారి పెద్దరికం చూపించాలి, ఎలా ఎవడు సస్తే మనకేంది అని వదిలేయక అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి అంతే కదా, విశ్వాసం లేని ఇలాంటి కుత్తేగాళ్ళ కోసం ఆయన ఎందుకు ప్రతిసారి ముందుండి ప్రాబ్లం సాల్వింగ్ కోసం పూనుకోవాలి. దిల్మాయ లాంటి కంత్రిగాళ్ళు ఆ ప్రతిఫలాలు బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ ఇలా టైం వచ్చినప్పుడు వాళ్ళ స్వార్థ బుద్ధి కోసం ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కార్తికేయ లాంటి చిన్న సినిమాకు సైతం థియేటర్లు ఇవ్వకుండా అప్పట్లో దిల్మాయ ఎంత ఇబ్బంది పెట్టాడో అందరూ కల్లారా చూశారు. కాబట్టి ఇండస్ట్రీ మేలు కోసం దిల్మాయ చేతుల్లో ఉన్న మాఫియా పైన తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే తప్ప ఇండస్ట్రీ బాగుపడదనేది నిర్వివాదాంశం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.